నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం నేను జయ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 9న ఒంగోలుకు విచ్చేయనున్న వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ విషయంలో పేదలకు జరుగుతున్న అన్యాయంపై నిలదీసేందుకు కలెక్టరేట్ వద్ద ధర్నా నగరంలోని పలు సెంటర్లలో ఏర్పాటు చేసిన ఆటో స్టాండులను ప్రారంభించిన కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆటో కార్మికుల జెండాను ఎగురవేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆటో డ్రైవర్లు నగరంలో ఘనంగా జరుగుతున్న అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలు అవినీతి నిర్మూలనపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించిన ఏసీపీ డీఎస్పీ ఆర్వీఎస్ఎస్ మూర్తి మహానటి సావిత్రి జయంతి సందర్భంగా అలరించిన అక్కినేని సావిత్రి యుగళ గీతగానం తన గానామృతంతో ఆహుతులను ఉర్రూతులూగించిన గాయని గాయకులు ఇక వివరాలకెళ్తే డెబిట్ క్రెడిట్ కార్డులను విస్తృతంగా వినియోగించడం ద్వారా కరెన్సీ కష్టాల నుంచి బయటపడవచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్ధారాఘవరావు అన్నారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో నగదు రహిత లావాదేవీలను మంత్రి సిద్ధారాఘవరావు లాంఛనంగా ప్రారంభించారు. ఒంగోలు, చీరాల, కందుకూరు, మార్కాపురం, దర్శి రవాణా శాఖ కార్యాలయాలకు స్వైపింగ్ మిషన్లను ఆయన అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులలోనూ ప్రయాణికులకు చిల్లర సమస్య ఎదురుకాకుండా స్వైపింగ్ మిషన్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 బస్సుల్లో స్వైపింగ్ మిషన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు వీటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డీటీసీ రాజరత్నం, ఆర్టీఓ సుబ్బారావు, ఏఎంవీఐ శేషిరెడ్డి, ఏవోలు సుశీల, లవకుమార్తో పాటు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. నగదు రహిత చెల్లింపుల ద్వారా ఈరోజు రాష్ట్రంలో అన్ని కార్యాలయాల్లో కూడా తీసుకురావడం జయంతో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ముందుకు రావటం, దీంట్లో భాగంగా ఈరోజు స్వైపింగ్ మిషన్స్ ఇక్కడ దర్శి, ఒంగోలు, మార్కాపూర్, కందుకూరు, మనం ఈరోజు చీరాల బయటికి స్వైపింగ్ మిషన్స్ ఇవ్వటం జరిగింది. దీని ద్వారా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డుతో ఆపరేట్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా మనం ఇది చేసుకోవటం వల్ల ఇబ్బంది లేకుండా, ఈ చిల్లరతో సమస్య లేకుండా ఈజీగా పని పూర్తయ్యే అవకాశాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి ఈరోజు అన్ని చోట్ల ఎక్కడ ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా చేయాలని జయంతో ఈ స్వైపింగ్ మిషన్ తీసుకురావటం, దాంట్లో భాగంగా కూడా ఇప్పుడు మనం ఇక్కడ ప్రారంభించుకోవటం జరిగింది. దీని ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేసుకుని వారికి ఇబ్బంది లేకుండా వారి పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కూడా రవాణా శాఖలో చాలా రిఫార్మ్స్ తీసుకురావటం జరిగింది. ఈ మధ్యకాలంలో 2.5 సంవత్సరంలో సుమారు 83 ఆన్లైన్ సర్వీసెస్ కూడా తీసుకురావడం జరిగింది. అదే కాకుండా కూడా ఆధార్ సీట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ అట్లానే ఆధార్ సీట్ వెహికల్స్ కానీ దగ్గర 95% మేము పూర్తి చేయడం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఈ నెల 9న ఒంగోలుకు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ పర్యటన వివరాలను బాలినేని వెల్లడించారు. డిసెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ధర్నాలో జగన్ పాల్గొననున్నట్లు తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరు మార్చిందే కానీ నిధులు మాత్రం మంజూరు చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికీ 1350 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా కేవలం 200 కోట్లు మాత్రమే మంజూరు చేయడం శోచనీయమన్నారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం తెలియజేశారు. దాదాపు 1,300 కోట్ల రూపాయలు అవసరం ఉంటే, ఇది ఆరోగ్యశ్రీ నడిపించేదానికి అవసరం ఉంటే కేవలం 200 కోట్ల రూపాయలు ఇచ్చి సరిపెట్టినటువంటి ప్రభుత్వం పేదల ఆరోగ్యం మీద ఎంత ఇదిందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళని బాగుపరచాలని
ఆరోగ్యం బాగుపరచాలని ఆయన ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఎంతో లక్షలాది మంది ప్రాణాలని కాపాడే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎంతో మానవ దృక్పథంతో ఆ కార్యక్రమం పెడితే ఈరోజు ఈ ప్రభుత్వం దాని పేరు మార్చింది, కానీ పేరు మార్చారు కానీ దాని ఆ పథకాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం నిజంగా చాలా బాధాకర విషయం. దానికోసమనే మరి 9వ తేదీ నాడు ఆ రోజు జగన్మోహన్ గారు చెప్పినట్టుగా 9వ తేదీ నాడు అన్ని జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లో ధర్నా కార్యక్రమం జరుగుతుంది. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, నగదు రహిత లావాదేవీలపై యువత విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ సుజాత శర్మ పిలుపునిచ్చారు. నగరంలో విద్యార్థులు నగదు రహిత లావాదేవీల అవగాహన ప్రదర్శనను కలెక్టరేట్ నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుజాత శర్మ, ఒంగోలు ఎమ్మెల్యే దామచూరి జనార్దన్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలను జరిపేందుకు కృషి చేయాలని సూచించారు. భౌతికంగా నగదు ఇవ్వకుండా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఒక బ్యాంకు ఖాతా నుంచి ఇంకొకరి బ్యాంకు ఖాతాలోకి పైకం సులువుగా బదిలీ చేసుకోవచ్చని ఆమె వివరించారు. ఆండ్రాయిడ్ ఫోన్లతోనే కాకుండా మామూలు ఫోన్ల నుంచి కూడా ఈ లావాదేవీలు జరపవచ్చన్నారు. మొబైల్ బ్యాంకింగ్ సేవలపై విద్యార్థులు అవగాహన పెంచుకొని తర్వాత వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. నగదు రహిత లావాదేవీలను ఉద్యమంగా నిర్వహించాలన్నారు. సెల్ ఫోన్ల ద్వారా జరుపుకునే నగదు రహిత లావాదేవీల వల్ల ఎంతో ప్రయోజనం ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచూరి జనార్దన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి, డిఆర్డీఏ పీడీఎంఎస్ మురళి, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి పురుచి తలైవి సినీ నటి జయలలిత మృతికి నగరంలోని పలు సంఘాల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్పేటలోని సంఘ కార్యాలయంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కోఆర్డినేటర్ కుసుమకుమారి అధ్యక్షత వహించగా టీవీ శ్రీరామ్మూర్తి, టి అరుణ, నాళం నర్సమ్మ, శివకుమారి, వెంకటరత్నం, శ్రీనివాసు, రమేష్తో పాటు పలువురు బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు. ముందుగా జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జయలలిత మృతి రాజకీయ, సినీ రంగాలకు తీరని లోటుగా వక్తలు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి జయలలిత అని కొనియాడారు. ఎవరైతే కష్టాన్ని తెలుసుకుంటారో, కష్టాలు పడి ఉంటారో వాళ్ళే ఎదుటి వాళ్ళ కష్టాలు గుర్తిస్తారని చెప్పేసి ఆమె నిదర్శనంగా నిలబడి ఈరోజు తమిళనాడులో ప్రతి ఒక్కరూ కూడా అమ్మ 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 అని వినిపిస్తూ, అసలు ఆమెకు బాగలేని 60 రోజుల నుంచి కూడా ఆమె మంచం మీద ఉంటే ప్రతి ఒక్కరూ పూజలు చేసి ఎంతో ఆమె కోలుకోవాలని చెప్పేసి చేస్తున్నారు. చనిపోతాం, ఎప్పుడు పుడతామో ఎప్పుడు పోతామో తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ప్రయాణంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు పోయిన తర్వాత 10 మంది గుర్తుంచుకొని వాళ్ళ గురించి బాధపడతారో వాళ్ళే నిజంగా వ్యక్తిత్వం ఉన్న మనిషి, వ్యక్తిత్వం ఉన్న నాయకులుగా ఉంటారు వాళ్ళ గుండెల్లో అని చెప్పేసి నిదర్శనం జయలలిత గారు. ఎప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఎన్ని పాటుపోట్లు ఎదుర్కొని పోరాట ప్రతిభతోటే నాయకురాలిగా ఆమె ఎదిగారు. జైల్లో ఉన్నా కూడా తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మళ్ళా తిరిగి రాజకీయాల్లోకి ఉండి తను మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజున ఎన్నో అభివృద్ధి పదాలు మిగతా రాష్ట్రాలన్నీ కూడా తనను ఆదర్శంగా తీసుకునే విధంగా ఆమె రాజకీయ ప్రయాణం సాగించారు. సివిఎన్ రీడింగ్ రూమ్లో కళాకారులు, రచయితల సంఘం ఆధ్వర్యంలో జయలలితకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మిడసల మల్లికార్జున్, కనమాల రాఘవులు, కుర్రా ప్రసాద్ బాబు, నూనె అంకమ్మరావు, లక్ష్మీ తులసి, చల్లా నాగేశ్వరమ్మ, సాయి మాస్టారు, పద్మతో పాటు పలువురు గాయనీ గాయకులు పాల్గొన్నారు. విప్లవ నాయకురాలిగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని జయలలిత సంపాదించుకున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిగత సలహాదారు అన్ని విషయాలన్నీ చెప్పి నిద్రలోకి దాక్కున్నటువంటి మహా వ్యక్తి, మహాప్రస్థానం ఆ రోజుతోటి ఆగిపోయింది. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా మనం డాక్టర్ అంబేద్కర్ని తలుచుకుంటున్నాం? ఆయన ఉన్న కాలంలో ఒక్కసారి కనుక మనం 60 ఏళ్ల చరిత్రని, భారత స్వాతంత్ర చరిత్రని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆయన తిన్నన్ని రాళ్ల దెబ్బలు, విమర్శలు ఈ భారతదేశంలో ఏ నాయకుడు తినలేదు. ఈనాడు మనం బ్రహ్మరథం పడుతున్నాం, ఓహో అంటున్నాం, వర్ధంతిలో జోహార్ అంటున్నాం, పుట్టినరోజు జిందాబాద్ అంటున్నాం. కానీ
ఆయన జీవితకాలంలో ఈనాడు ఆయనకి మంగళహారతులు ఎత్తి నీరాజనాలు పెట్టేటువంటి రాజకీయ వ్యవస్థలు, రాజకీయ పార్టీలు, భిన్నమైనటువంటి వ్యక్తులు, మహామేధావులందరూ ఆయన మీద బురద చల్లడానికే ప్రయత్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు, తమిళ ప్రజల ఆరాధ్య దైవం జయలలిత గారు, తమిళ ప్రజల గుండె చప్పుడు ఆమె. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సంచలనం, ఒక ప్రపంచనం, ఒక తిరుగుబాటు, ఒక విప్లవం, ఇవన్నీ కలగలిపితే జయలలిత. ఒక నటన, ఒక నాట్యం, ఒక గానం, ఒక అందం, ఒక అభినయం, ఒక ఆహార్యం, ఇవన్నీ కలగలిపితే వెండితెర వెలుపు జయలలిత. ఆ విధంగా సకల కళల సమాహారం జయలలిత గారు. అటు రాజకీయంలోనూ ఇటు సినిమా రంగంలోనూ ఏ రంగాల్లో ఆ రంగానికి పరిపూర్ణత చేకూర్చిన పురస్తి తలైవి జయలలిత గారు. పురస్తి తలైవి అంటే విప్లవ నాయకుని అర్థం. విద్యార్థులకు అవినీతి నిర్మూలనపై అవగాహన అవసరమని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆర్వీఎస్ఎస్ మూర్తి అభిప్రాయపడ్డారు. అవినీతి నిరోధక వారోత్సవాల్లో భాగంగా నగరంలోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ సుప్రకాష్ విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే అవినీతి నిరోధంపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు డీఈఓ దిశానిర్దేశం చేశారు. అవినీతిని అంతమొందించేందుకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీఎస్పీ మూర్తి పేర్కొన్నారు. విద్యార్థులకు వారి హక్కులు, బాధ్యతలు తెలియజేసేందుకు ఇటువంటి అవగాహన సదస్సులు దోహదపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఏ ప్రతాప్ కుమార్, సిఐ సంజీవ్ కుమార్తో పాటు పలువురు ఏసీపీ సిబ్బంది పాల్గొన్నారు. అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా ఈ నెల 3వ తారీఖు నుంచి 9వ తారీఖు నుంచి జరగనున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఈ విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి, అలాగే చుట్టుపక్కల ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. అవినీతిని పాల్దోలేందుకు, అవినీతి సమాజాన్ని రక్షించేందుకు తప్పనిసరిగా తీసుకురావాలని చెప్పి ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాం. ఈ ర్యాలీలో నాతో పాటు మా సిఐ ప్రతాప్ కుమార్ గారు, అలాగే సంజయ్ కుమార్ గారు, డిఓ గారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. అలాగే వివిధ కళాశాల నుంచి, వివిధ స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు పాల్గొంటున్నారు. అవినీతి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అవినీతి మీద అవగాహన కలగాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత ర్యాలీ చేస్తున్నాం. అందరూ కూడా దీనికి సహకరించి అవినీతి నిర్మూలన కాపాల్సిందిగా కోరుతున్నాం. యాంటీ కరప్షన్ డే మన డిసెంబర్ 9న సెలబ్రేషన్స్లో భాగంగా ఇవాళ ర్యాలీ తీస్తున్నాం విద్యార్థులందరితోటి. విద్యార్థులే రేపటి బావు పౌరుషులుగా వీళ్ళల్లో అటువంటి అవినీతి నిరోధించడానికి వాళ్ళల్లో మనం ఇన్కల్కేట్ చేస్తే ఆ ఫీలింగ్ భావితరాలందరికీ వాళ్ళే అందరినీ ఇంకా భారతదేశం బాగుండాలని చెప్పేసి కోరుకుంటాం. వి న్యూస్లో చిన్న విరామం.